పవన్ కళ్యాణ్ ఒక కీలకమైన నిర్ణయం తీసుకున్నారు. మనసు నొచ్చుకుందో లేకపోతే మరింకేదైనా ఆలోచించారు. మొన్ననే అనుకున్నాం ఆయనకి కేటాయించినటువంటి ఏదైతే విజయవాడలో గెస్ట్ హౌస్ ఉందో గెస్ట్ హౌస్ని ఆయన క్యాంప్ కార్యాలయంగా కేటాయిస్తే ఆ క్యాంప్ కార్యాలయానికి ఫర్నిచర్ అవన్నీ వద్దని చెప్పాను నేను. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం అప్పుల్లో ఉన్నటువంటి సందర్భంలో ఎందుకని చెప్పాను అన్నటువంటిది ఆయన అప్పట్లో చెప్పుకొచ్చారు. అయితే తాజాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఒక జీవోని చూపించారు. అందులో 80 లక్షల రూపాయలు ఫర్నిచర్ కోసం కేటాయించినట్టుగా ఆ జీవో ఉంది. జగన్కి సంబంధించి 60 లక్షల ఫర్నిచర్కే వెటకారాలు చేసిన వాళ్ళు ఇప్పుడు 80 లక్షల రూపాయలని పవన్ కళ్యాణ్కి నోటితో ఒక మాట చెప్తారు, నొసటితో మరొక లెక్కన ఉంటుంది అంటూ విమర్శలు చేశారు. ఈ టైంలో ఆ కాన్సెప్ట్ ఉద్దేశమా లేకపోతే వేరే ఉద్దేశమా కానీ పవన్ కళ్యాణ్ కీలకమైన నిర్ణయం తీసుకున్నారు. తనకిచ్చిన క్యాంపు కార్యాలయాన్ని ఫర్నిచర్తో సహా ఇరిగేషన్ భవనం అయినటువంటి క్యాంప్ కార్యాలయాన్ని చంద్రబాబు గారికి తిరిగి ఇచ్చేశారు. మంగళగిరిలో ఉన్నటువంటి తన నివాసాన్ని క్యాంపు కార్యాలయంగా వినియోగించుకుంటానని ప్రకటించారు. విజయవాడలో కేటాయించిన భవనాన్ని ఫర్నిచర్తో సహా వెనక్కి తీసుకోవాలని ఆ లేఖలో కోరారు.